హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మజ్గాన్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ నుంచి 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మంచి అవకాశం ఏంటంటే 8th క్లాస్ అండ్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు కూడా అప్రెంటిస్షిప్ అవకాశం ఉంది. ఇదన్నీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసు ఐటీఐ అభ్యర్థులకి అప్రెంటిస్షిప్ చేశాక గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ఎలిజిబిలిటీ అయితే ఇస్తారో అలాంటిది 8th క్లాస్ అండ్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారికి ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాంటి మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఓకే, మనకు ఇవి 3 విధాలుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ, బి, సి. ఏలో ఏ ట్రేడ్ వాళ్ళు ఉన్నారో చూద్దాం. ఏ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీనిలో వచ్చేసి డ్రాఫ్ట్ మ్యాన్ మెకానిక్ 20, ఎలక్ట్రీషియన్ 31, ఫిట్టర్ 66, పైప్ ఫిట్టర్ 26, స్ట్రెచ్కల్ ఫిట్టర్ 45 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. 2 years అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఫస్ట్ 3 months 3000 స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 9 months 6000 ఇస్తారు. సెకండ్ ఇయర్ 6600 అయితే ఉంటుంది. 1/7/2023 వరకు 15 years ఎబో ఉండాలి, 19 years బిలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. గ్రూప్ బి చూసుకుందాం. ఐటీఐ పాస్డ్ అవుట్ ఉండాలి. ఫిట్టర్ 50 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 25, ఐసిటిఎస్ఎం 20, ఎలక్ట్రికల్ మెకానిక్ 30, ఆర్ఏసి 10, పైప్ ఫిట్టర్ 20, వెల్డర్ 25, కోపా 15, కార్పెంటర్ 30. ఇది 1 year అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. 8,050 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 7,700 1 year ట్రేడ్ అయితే ఏదో ఉంటుందో ఆ ట్రేడ్ వాళ్ళకి 7,700 అయితే ఇచ్చాడు కదండి. 1/7/2023 వరకు 16 years నిండి ఉండాలి, 21 బిలో ఉండాలి అని చెప్పేసి. గ్రూప్ సి 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇందులో ఏ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. రిగ్గర్ 23, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 30 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇది అప్రెంటిస్షిప్ అయితే రిగ్గర్ వాళ్ళకి 2 years, వెల్డర్ వాళ్ళకి 1 year. వీళ్ళకి ఫస్ట్ 3 months అయితే 2500 ఇస్తారు. తర్వాత 9 months 5000 ఇస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి 5500 అయితే ఇస్తారు. 1/7/2023 వరకు 14 సంవత్సరాలు ఎబో ఉండాలి, 18 years బిలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అండ్ అలా విధంగానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అయితే ఇచ్చారు చూడండి. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఈ 3 కంపల్సరీ ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. అదైనా 8th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి. ఎందుకంటే మనం ఆ స్కూల్లోనే చదివినాం అన్నట్టుగా ఈ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అందుకే వీళ్ళు అడుగుతున్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏం ఫీజు అయితే ఉండదు. ఇందులో అదేవిధంగా ఎంట్రన్స్ సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఏ ట్రేడ్ వాళ్ళకి ఏ టెస్ట్ ఏ క్వశ్చన్స్ ఇస్తారు, ఏ సబ్జెక్ట్ నుంచి అయితే ఒకసారి చూద్దాం. గ్రూపు ఏ 10th క్లాస్ వాళ్ళకి అయితే సబ్జెక్ట్ చూద్దాం. ఇంగ్లీష్ జీకే 25 marks, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, మ్యాథమెటిక్స్ 25, టోటల్ 100 marks. గ్రూప్ బి ఐటీఐ పాస్డ్ అవుట్ వాళ్ళకి సబ్జెక్ట్ అయితే చూద్దాం. ఇంగ్లీష్ జీకే 25 marks, ట్రేడ్ థియరీ 25, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ 25, ఇంజనీరింగ్ డ్రాయింగ్ 25, టోటల్ 100 marks. గ్రూప్ సి బి 8th క్లాస్ వాళ్ళు అయితే చూద్దాం. సబ్జెక్ట్ ఇంగ్లీష్ జీకే 25 marks, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, మ్యాథమెటిక్స్ 25, టోటల్ 100. ఇలా చూస్తున్నారుగా సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. కోపా వాళ్ళకి ట్రేడ్ 75 questions, థియరీ 25 questions. ఎందుకంటే వాళ్ళకి ట్రేడ్ పైన చాలా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అది పెడుతున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ అయితే వచ్చేసి ముంబై, థానే, పూణే, ఔరంగాబాద్, నాగ్పూర్, లాటూర్, కొల్లాపూర్, నాసిక్. ఈ సెంటర్లోనైతే ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. మనము ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ మాత్రం ఈ సెంటర్లో మాత్రమే ఉంటుంది. అప్రెంటిస్ వచ్చిన అభ్యర్థులకి లీవ్స్ అయితే ఈ విధంగా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. క్యాజువల్ లీవ్స్ ఇయర్లీ 12 ఉంటాయి.
అండ్ మెడికల్ లీవ్స్ 15 అయితే ఉంటాయి. ఇంకా ఎమర్జెన్సీ ఏమన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే 30 డేస్ అయితే ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఒకవేళ ఉమెన్స్ కనుక వచ్చినట్లయితే వీళ్ళకి పెటర్నిటీ లీవ్స్ అని 90 డేస్ అయితే ఇచ్చారు. ఆ 90 డేస్ వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ మాత్రం ఎక్స్టెండ్ అవుతుంది. అలాగనే స్టైఫండ్ మాత్రం అయితే ఇక్కడ ఇవ్వలేమని చెప్పేసి కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ మనమైతే చూసుకుందాం. 8th క్లాస్ అండ్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ అయితే అప్రెంటిస్‌షిప్ చేశారు కదా, ఆల్ ఓవర్ ఇండియాలో ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేసినట్టు అయితే ఇస్తాను అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాడు అండ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఆ విధంగా కాంటాక్ట్ అయ్యి మనము డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 5/7/2023 నుంచి స్టార్ట్ అవుతుంది. 26/7/2023 వరకు క్లోజింగ్ డేట్ అయితే ఉంటుంది. పేమెంట్ ఫీజు డేట్ కూడా సేమ్ అదే. మీకు ఈ మెరిట్ లిస్ట్ అయితే ఎప్పుడు తీస్తారు అని అంటే, మెరిట్ లిస్టు, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, హాల్ టికెట్స్, ఎగ్జామ్ కండక్ట్ మొత్తం అయితే ఆగస్టులో అని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఐటీఐ చేసిన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటే మరికొంతమందికి షేర్ చేయండి. మీ వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.